హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్లో 15,000 లోపు టాప్ 5 మొబైల్స్ ఏవే ఉన్నాయో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ టాప్ 5 మొబైల్స్ వచ్చే దగ్గరికి ఎటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, అట్లానే ఈ టాప్ 5 మొబైల్స్లో ఎటువంటి యూజర్ ఎటువంటి మొబైల్ యూజ్ చేయొచ్చు అనే సజెషన్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే ఈ టాప్ 5 మొబైల్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారు అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ టాప్ 5 మొబైల్స్ని నేను టాప్ 5 నుంచి టాప్ 1 దాకా చెప్తాను. టాప్ 5 మొబైల్ వచ్చే దగ్గరికి శాంసంగ్ M21. ఈ శాంసంగ్ M21 వచ్చే దగ్గరికి మార్చి 18న 2020లో రిలీజ్ చేశారు. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చే దగ్గరికి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED FHD డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి Android 10తో One UI 2.0తో వస్తుంది. ఇందులో మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంటాయి. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అలానే 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలానే మనకి మైక్రో SD సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ UFS 2.1తో వస్తుంది. అలానే ఇది మనకి త్రిబుల్ సెటప్ కెమెరాస్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 48 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చే దగ్గరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. థర్డ్ కెమెరా వచ్చే దగ్గరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. అలానే ఫ్రంట్ కెమెరా వచ్చే దగ్గరికి 20 మెగాపిక్సెల్తో వస్తుంది. ఈ మొబైల్లో హైలైట్ పాయింట్ వచ్చే దగ్గరికి బ్యాటరీ వచ్చే దగ్గరికి మనకి 6000 mAh బ్యాటరీ వస్తుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అలానే ఈ మొబైల్ టైప్ Cతో వస్తుంది. రివర్సిబుల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న హైలైట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మెయిన్గా వచ్చే దగ్గరికి బ్యాటరీ చాలా హైలైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ వచ్చే దగ్గరికి 6000 mAh బ్యాటరీ వస్తుంది. అంటే సింగిల్ ఛార్జ్ చేసామంటే మనం కంప్లీట్గా 2 days యూజ్ చేయొచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా బెస్ట్గా ఉంటుంది. అలానే ఇందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. అది FHD డిస్ప్లే. ఎక్కువగా మొబైల్లో మూవీస్ చూసే వాళ్ళకి, స్ట్రీమింగ్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే AMOLED డిస్ప్లే వచ్చే దగ్గరికి మనకి వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటుంది. మనకి AMOLED డిస్ప్లేలో మూవీస్ చూస్తుంటే చాలా క్రిస్పీగా కనపడుతుంది. సో స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ చాలా బాగా నచ్చుతుంది. అలానే కెమెరా కూడా మనకి 48 మెగాపిక్సెల్ వస్తుంది. అప్ టు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ గేమర్స్కి ఈ మొబైల్ అంత సెట్ కాదు. ఎందుకు అంటే శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 9611తో వస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది అంత పవర్ఫుల్ కాదు. అంటే డైలీ యూజ్ చేసే యాప్స్కి కానీ నార్మల్ గేమ్స్కి కానీ బాగానే వర్క్ అవుతుంది. కానీ లైక్ PUBG, COD ఇలాంటి గేమ్స్కి వచ్చే దగ్గరికి మనం మీడియం గ్రాఫిక్స్తోనే ఆడగలుగుతాం. హై గ్రాఫిక్స్తో ఆడాము అంటే మనకి ఫ్రేమ్ డ్రాప్స్ వస్తుంది, అలానే ల్యాగ్ కూడా వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది అంత పవర్ఫుల్ కాదు. సో ఎవరికైతే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అనేది ద బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైసింగ్ కూడా చెప్తాను. 4GB 64GB వచ్చే దగ్గరికి మనకి 13,000 పడుతుంది. అలానే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వచ్చే దగ్గరికి 15,500 పడుతుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఈ మొబైల్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ మొబైల్ పర్చేజ్ చేయొచ్చు. టాప్ 4 మొబైల్ వచ్చే దగ్గరికి రియల్మీ నార్జో 10. ఈ మొబైల్ వచ్చే దగ్గరికి May 18, 2020లో రిలీజ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చే దగ్గరికి 6.5 ఇంచెస్ IPS LCD HD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి FHDతో రాదు, ఓన్లీ HD రెజల్యూషన్తో వస్తుంది. ఈ మొబైల్లో హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఈ మొబైల్కి సంబంధించిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చే దగ్గరికి MediaTek Helio G80 ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనకి Android 10తో Realme UI 1.0తో వస్తుంది. మన కెమెరాస్ వచ్చే దగ్గరికి క్వాడ్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చే దగ్గరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చే దగ్గరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఫోర్త్ కెమెరా వచ్చే దగ్గరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చే దగ్గరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇందులో స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మనకి ఒకటే వేరియంట్ వస్తుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలానే మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలానే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ Cతో వస్తుంది. ఈ మొబైల్ మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే గేమర్స్కి, బాగా గేమ్స్ ఆడే వాళ్ళకి బడ్జెట్లో ద బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది. ఇందులో మనకి PUBG కానీ COD కానీ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి మనకి 12,000కి వస్తుంది. ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు.
టాప్ 3 మొబైల్ వచ్చే దగ్గరికి వివో Z1 Pro. ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది జూలైలో. ఈ మొబైల్ నియర్లీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. కానీ ఈ మొబైల్ ఇప్పటికీ కూడా ద బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు ఈ ప్రైస్ లో. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చే దగ్గరికి 6.53 ఇంచెస్ IPS LCD FHD డిస్ప్లేతో వస్తుంది. అలానే ఈ డిస్ప్లే పంచ్ హోల్ తో వస్తుంది. అలానే ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 712 ప్రాసెసర్ వచ్చే దగ్గరికి ఇప్పటికీ కూడా ద బెస్ట్ ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. గేమింగ్ కి కానీ డైలీ యూజ్ కానీ ద బెస్ట్ ప్రాసెసర్ ఈ 712. అలానే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9 తో వస్తుంది. కానీ రీసెంట్ గా Android 10 కూడా అప్డేట్ ఇచ్చారు. ఇది ఫన్ టచ్ 10 తో వస్తుంది. ఇందులో మనకి బ్యాక్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చే దగ్గరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ తో వస్తుంది. థర్డ్ కెమెరా వచ్చే దగ్గరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఇందులో హైలైట్ పాయింట్ వచ్చే దగ్గరికి ఫ్రంట్ కెమెరా వచ్చే దగ్గరికి మనకి 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో సెల్ఫీ యూజర్స్ కి ఈ మొబైల్ ద బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఏ మొబైల్స్ కూడా లేవు. సో వివో వాళ్ళంటే మనకి తెలిసిందే, సెల్ఫీ కెమెరాస్ లో వచ్చే దగ్గరికి ద బెస్ట్ కెమెరానే వాళ్ళు ఇస్తారు. సో సెల్ఫీ యూజర్స్ కి ఈ మొబైల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో స్టోరేజ్ వచ్చే దగ్గరికి మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, అలానే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్. మనకి మైక్రో SD సపోర్ట్ కూడా ఉంది. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ UFS 2.1 తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చే దగ్గరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కానీ ఇది మనకి మైక్రో USB తో వస్తుంది. ఇందులో మనకి టైప్ C రాదు. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ మొబైల్ వచ్చే దగ్గరికి సెల్ఫీ యూజర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే గేమింగ్ చేసే వాళ్ళకి కూడా స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఈ మొబైల్ ప్రైసింగ్ వచ్చే దగ్గరికి 4GB 64GB మనకి 14,000కి అవైలబుల్ ఉంది. అలానే 6GB 128GB స్టోరేజ్ మనకి 15,000కి అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి మొబైల్ ని పర్చేజ్ చేయొచ్చు. టాప్ సెకండ్ మొబైల్ వచ్చే దగ్గరికి రెడ్మీ నోట్ 9 Pro. ఈ మొబైల్ మార్చ్ 2020లో అనౌన్స్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చే దగ్గరికి 6.67 ఇంచెస్ IPS LCD FHD డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 720G తో వస్తుంది. ఈ 720G వచ్చే దగ్గరికి గేమర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తో MIUI 11 తో వస్తుంది. మనకి ఇందులో 2 వేరియంట్స్ లో వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అలానే 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మనకి UFS 2.1 తో వస్తుంది. కెమెరాస్ వచ్చే దగ్గరికి క్వాడ్ కెమెరాస్ తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చే దగ్గరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ తో వస్తుంది. థర్డ్ కెమెరా వచ్చే దగ్గరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ఫోర్త్ కెమెరా వచ్చే దగ్గరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చే దగ్గరికి 16 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చే దగ్గరికి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో USB టైప్ C తో వస్తుంది. సో ఈ మొబైల్ మెయిన్ గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే క్వాల్కామ్ వాళ్ళ నుంచి మంచి గేమింగ్ ప్రాసెసర్ తో మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ ద బెస్ట్ గా యూజ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనేది రీసెంట్ గా వచ్చిన ప్రాసెసర్. ఇది గేమింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 4GB 64GB స్టోరేజ్ వచ్చే దగ్గరికి 14,000కి అవైలబుల్ ఉంది. అలానే 6GB 128GB స్టోరేజ్ 17,000కి అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. కానీ ఈ మొబైల్ మనకి ఫ్లాష్ సేల్ లోనే దొరుకుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి మొబైల్ పర్చేజ్ చేయొచ్చు. టాప్ 1 మొబైల్ వచ్చే దగ్గరికి రియల్మీ 6. ఈ మొబైల్ మనకి మార్చ్ 2020లో రిలీజ్ అయింది. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చే దగ్గరికి 6.5 ఇంచెస్ IPS LCD FHD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 90Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ ప్రైస్ లో 90Hz రీఫ్రెష్ రేట్ లో ఏ మొబైల్స్ లేవు. సో మనకి 90Hz రీఫ్రెష్ రేట్ వల్ల మనకి డిస్ప్లే స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ లో మనకి ఇట్లాంటి డిస్ప్లే ఈ ఒక్క మొబైల్లోనే అవైలబుల్ ఉంది. అలానే ఈ మొబైల్ హైలైట్ పాయింట్ వచ్చే దగ్గరికి ప్రాసెసర్. మనకి ప్రాసెసర్ MediaTek Helio G90T. ఈ G90T ప్రాసెసర్ వచ్చే దగ్గరికి గేమింగ్ ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందులో మనం PUBG కానీ COD కానీ అల్ట్రా HD గ్రాఫిక్స్ తో మనం గేమ్స్ ఆడొచ్చు. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మన అల్ట్రా HDతో గేమ్స్ ఆడినా కూడా ఎక్కడా కూడా మనకి ల్యాగ్ రాదు. చాలా స్మూత్ గా రన్ అవుతాయి గేమ్స్ అన్ని కూడా. ఇది మనకి Android 10 తో వస్తుంది, Realme UI తో వస్తుంది. ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్ తో వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
మనకి UFS 2.1తో వస్తుంది. అలానే ఇందులో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మనకి క్వాడ్ కెమెరాస్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఫోర్త్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అలానే ఇది మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ బడ్జెట్లో 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మిగతా ఏ మొబైల్స్ కూడా లేదు. సో 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకి 55 మినిట్స్లో 100% ఛార్జింగ్ అయిపోతుంది. ఇది మనకి టైప్ Cతో వస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్లో కెమెరాస్ చాలా బాగుంటాయి. అలానే గేమింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అలానే మనకి డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రైస్ టు పర్ఫార్మెన్స్లో ద బెస్ట్ మొబైల్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 4GB 64GB స్టోరేజ్తో వచ్చే దగ్గరికి మనకి 14,000కి అవైలబుల్ ఉంది. అలానే 6GB 128GB స్టోరేజ్ వచ్చే దగ్గరికి మనకి 16,000కి అవైలబుల్ ఉంది. ఇంకా 8GB 128GB స్టోరేజ్ వచ్చే దగ్గరికి 17,000కి అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఈ మొబైల్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ మొబైల్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అండర్ 15,000లో టాప్ 5 మొబైల్స్ ఇవి. నెక్స్ట్ వీడియో వచ్చే దగ్గరికి అండర్ 10,000లో టాప్ 5 మొబైల్స్ చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.